ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నేను మాట్లాడటం మీకు ఎలా అనిపిస్తుంది? అవును, కొంతమంది మాట్లాడుతుంటే మీకే డిఫరెంట్ అర్థమైపోతుంది కదా. అలా మాట్లాడితే బాగుంటుంది అంటే నేను ఏం చేస్తున్నా, తెలుగు భాషలో మాట్లాడతాను కదా. దిస్ ఇస్ కమ్యూనికేషన్. మీకు నచ్చేటట్టు, మీకు అర్థమయ్యేటట్టు, మీ యొక్క ఫీలింగ్స్ చూస్తూ మాట్లాడుతున్నాను. ఈ కమ్యూనికేషన్ ఎక్కడ వస్తుంది? లాంగ్వేజ్ నుంచి వస్తుంది. నేను తెలుగు బాగా మాట్లాడతా, ఇదేదో హిందీ మాట్లాడడం నాకు రాదు, అర్థం చేసుకుంటాం, నాలుగు మాట మాట్లాడతాం కానీ ఇట్లా బాగా మాట్లాడతాం. ఎందుకు? మన మాతృభాష కాదు కదా. ఇంగ్లీష్ సేమ్ అది. అంటే లాంగ్వేజ్ ద్వారా ఎదుటి వ్యక్తిని నువ్వు మనసుని గెలవచ్చు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు డిపెండ్ అపాన్ లాంగ్వేజ్. ఎన్ని బిజినెస్లు చేయి, వేరే భాష కూడా వ్యాపారం చేయి, కమ్యూనికేషన్ లేనిది ఏది నడవదు. గవర్నెన్స్ నడవదు, బిజినెస్ నడవదు, ఎడ్యుకేషన్ నడవదు, టెక్నాలజీ నడవదు. ప్రతిదీ కమ్యూనికేట్. నేను ఏం చెప్పాలా నేను అనేది తెలిసి చెప్పకపోతే మొదటి అర్థం కాదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఎందుకు పెట్టారు అంటే ప్రపంచంలో ఎక్కడ వేసినా బతుకమని పెట్టారు. నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తా ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మీడియం వస్తుంది. అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ద్వారానే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలని నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంటే సిస్టమ్. హిందీ సబ్జెక్ట్ ద్వారా హిందీ భాషను మాట్లాడాలి, తెలుగు ద్వారా తెలుగు ఆటోమేటిక్ కావాలి. ఈ మూడు భాషల్ని అందుకు పెట్టారు మీరు. తెలుగు భాషను ఎంత బాగా మాట్లాడుతుంది. ఏమైనా గ్రామం నేర్చుకుని పడిపిస్తావా? ఇంటికనే గ్రామం వచ్చింది, అమ్మ చెప్పింది గ్రామం ఏమన్నా వ్యాకరణ. మరి ఇంగ్లీష్ కూడా రావాలి కదా. నేర్పించే పనులు ఎక్కడో తేడా ఉంది. తెలుగు భాష వ్యాకరణాంశాలని మనకి ఇంటిగా వచ్చుకోవాలి. ఒక ముక్క ఎవరు చెప్పుకుంటున్నాం, బడిలో పుస్తకం చూసిన తర్వాత ఒక ఇదే కదా అనిపిస్తుంది. అదే వేరే భాష మనం నేర్చుకోవాలంటే మాత్రం సమస్య వస్తుంది. సో ఇలా లాంగ్వేజెస్ మీద మనం ప్రేమ ఎందుకు పెంచుకోవాలంటే, తెలుగు నేర్చుకుంటే తెలుగు మాట్లాడే ప్రపంచం ఉన్నారు 20 కోట్లు ఉన్నారు. 20 కోట్లు ఆంధ్ర, తెలంగాణ, ఇంకా దేశాల్లో వేరే దేశాలు. హిందీ మాట్లాడే వాళ్ళు చెప్పండి, దాదాపు 70-80 కోట్లు ఉన్నారు ప్రపంచం. మన భారతదేశంలో పాకిస్తాన్ ఇంగ్లీష్ మాట్లాడే ఈ మూడు భాషలు తెలిస్తే నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా బతకవచ్చు, ఎక్కడ ఉద్యోగం చేయొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా బతకవచ్చు. ఈ మూడు భాషలు సరిగ్గా రాదనుకో, ఎక్కడంత బాగా వచ్చినా భాష లేకపోతే డెవలప్ కాదు. అందుకు నేర్చుకోవాలి భాషలు. 10th క్లాస్ 100 ఉందా, హిందీ 100 ఉందా, ఇంగ్లీష్ 100 భాషలు నేర్చుకోవాల్సింది భాషలు. ఈ మూడు భాషల్లో నువ్వు కమ్యూనికేషన్లో పవర్ఫుల్గా మారితే, రిటర్న్లో పవర్ఫుల్గా మారితే, నువ్వు ఎక్కడ వేసినా కూడా అక్కడ వాళ్ళతోటి చేసేటటువంటి ఆ ట్రాన్సాక్షన్ పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నువ్వు ఒక నంబర్ ఉంటావు. అందుకు భాష నేర్చుకోవాలి. మనం చిన్నపాటి ఇంట్రెస్ట్ ఎక్కడైనా మిస్ అయిన వాటిల్లో ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీలో అది మీరు తీసేసుకోవాలి. ఎంత నాకు మేలంటే ఇది భాష అనేది, దిస్ ఈస్ ఎ వెపన్. మనం బతకడానికి ఒక ఆయుధం అన్నమాట భాష. సైన్సు, మ్యాథ్స్ అనేవి ఉద్యోగం సంపాదించడం వస్తాయి, కానీ ఈ మూడు లేకపోతే అక్కడ కూడా విషయం కాదు. కాబట్టి భాషని ఆ రకంగా సమర్థవంతంగా ఫోకస్డ్గా చెప్పారు కదా, ఫోకస్డ్గా, హైలీ ఇంట్రెస్ట్గా, ఇది నా జీవితాన్ని మారుస్తున్నదంతగా దాంట్లో నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఇక మ్యాథ్స్, సైన్స్ మీకు తెలుసు, ప్రపంచాన్ని ఈరోజు రూల్ చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యాథ్స్, సైన్స్, నెక్స్ట్ సైన్స్. సో ప్రపంచంలో ఉద్యోగాలన్నీ హై ఎండ్ జాబ్స్ అన్ని కూడా అవే సైన్స్ అండ్ మ్యాథ్స్ డిపెండెంట్. మనకి ఇప్పటికీ సైన్స్, అంతేగాని 100 కోసమే షైన్ కావాలా, ఆయనకి మన మామూలు ఉండాలని కాదు కదా. కాబట్టి అందరికి ఇష్టం అనుకుంటా సైన్స్, మ్యాథ్స్. ఎందుకంటే సైన్స్ క్లాస్ అంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక మనకు ఉంటుంది లాస్ట్ సోషల్. అది ఎప్పుడెప్పుడు దాన్ని ద్వారా వదిలించుకుందామా, ఎంత అయిపోతుంది దాని దరిద్రం పక్కన పెడదామా, ఇంటర్లో మనం ఇంగ్లీష్ తీసుకుంటాం కదా అని చెప్పి అనుకుంటా ఉంటాం. అక్కడే సాంబార్లో కాలేసినట్టు లెక్క. పప్పులుగా పప్పులు వేస్తే బడి తీసుకోవచ్చు, సాంబార్ వేస్తే బడి కాదు, కాదు పూర్తి కూర పడి లెక్క. ఎందుకు సోషల్ అనేది ఇంట్రెస్ట్? నేను ఒక 3-4 డేస్ నుంచి కొన్ని బుక్స్ అవుతాను. ఏంటో తెలుసా? హ్యూమన్ ఎవల్యూషన్, మానవ పరిణామం, నెక్స్ట్ జీవ పరిణామం, భారతదేశానికి మనుషులు ఎట్లా వచ్చారు, అసలు మనిషి ఫస్ట్ ఎట్లా తయారయ్యాడు, మనిషి ఎట్లా పుట్టాడు, జీవం ఎట్లా పుట్టింది, ఇది చదువుతా ఉన్నాం. 5 పుస్తకాలు కంటిన్యూస్ చదువుతున్నాను. అంటే బాగా బిగ్ పుస్తకాలు. చదువుతుంటే సినిమా చూస్తుంటుంది ఆ పుస్తకాలు చదువుతుంటే. అప్పుడు సినిమా ఒక 20 లక్షల సంవత్సరాల క్రితం
జరిగిందో మొత్తం సినిమాలా రాశాడు. అద్భుతమైన పుస్తకాలు, హోమో సేపియన్స్ అని. దట్ ఈస్ హిస్టరీ. హిస్టరీ యొక్క పవర్ మామూలు ఉంటుంది అన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది మనం తెచ్చుకోవడం ఉంటుంది. నా హిస్టరీ కాలేదు నెప్పిస్తే నాకు ఎప్పుడు హిస్టరీ నచ్చలేదు. ఇప్పుడు రాసిందంట. ఆ లోపల నుంచి హిస్టరీ చదువుతుంటే లెక్కలు సైన్స్ కంటే ప్యాషన్ ఉంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఆ తెలుసుకోవాలన్నమాట. ఆ గతంలో ఏం జరిగింది, మన ఫోర్ ఫాదర్స్ ఎలా వచ్చారు ఇక్కడ దాకా, వాళ్ళ జర్నీ ఎంత కష్టంగా జరిగింది, వాళ్ళ ఇన్వెన్షన్స్ ఏంటి, వాళ్ళప్పుడు బతికపట్టేలా మనం వచ్చింది ఇప్పుడు కదా. చార్లెస్ డార్విన్ తెలిసే అందరికి హ్యూమన్ ఎవల్యూషన్, లైఫ్ ఎవల్యూషన్ చెప్పినట్టు సైంటిస్ట్. అవన్నీ చదువుతా ఉంటే వాళ్ళ అమేజింగ్ స్టోరీ అనమాట జర్నీ, ఆ మానవుడి జర్నీ. మరి మనం ఈ రోజు ఉండడం కోసం కారణమైన వాళ్ళ జర్నీ అంత అద్భుతంగా ఉన్నప్పుడు హిస్టరీ కోరుకుంటుంది సార్. ఎకనామిక్స్ ప్రపంచం నడిచేది ఎకనామిక్స్ లేదా? ₹100 సంపాదించుకోవడం అంటే ఎట్లా, పొదుపు చేసుకోవడం ఎట్లా, బడ్జెట్ అంటే ఏంటి, డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, దట్ ఈస్ ఎకనామిక్స్ కదా. జాగ్రఫీ అంటే మల్లపేట ఎక్కడ ఉంది, మల్లపేట పొలాలు ఏంటి, అడ్రస్ ఏంటి, కొండలు ఏంటి, పర్వతాలు ఏంటి, ఇవే కదా జాగ్రఫీ అంటే. సివిక్స్ పాలిటిక్స్ అంటే నడిచిపోతుంది కదా. ఎమ్మెల్యేలు ఎంపీలు మనం పార్లమెంట్ చేశారు కదా, మాకు పార్లమెంట్ మాకు అసెంబ్లీ ఎందుకు కోరుకుంటుంది సార్ సోషల్ చెప్పండి. ఇలా ఆలోచించాలి మనం సబ్జెక్ట్ గురించి. ఏ సబ్జెక్టు తక్కువగా గుర్తుపెట్టుకోండి. మనకు దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేని దానికి ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. షైనింగ్ స్టార్గా మనం ఒకవేళ లేకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన ప్రాధాన్యత గుర్తించి మీరు సోషల్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పించారు చాలా మంది సోషల్ అవసరమే. ఇప్పుడు నేను ఉదయం ఒక 2 సేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్ద మాట్లాడుతున్నాను, నా అవసరం మాట్లాడి వాళ్ళు చేయకపోతే నాకు చాలా అవసరం వస్తుంది, తెలుసుకోవాలి దాని గురించి. సో ఇలా మనం పెట్టిన సబ్జెక్టు సైకాలజికల్గా ఫిలసాఫికల్గా మీ వయసుకు తగ్గటువంటి జ్ఞానం కోసం సబ్జెక్టు వాటిలో పెర్ఫామ్ చేయాలంటే మీరు లోపల నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఏదైనా కొద్దిగా తక్కువన్నా దాన్ని పెంచుకోవాలి. అప్పుడే మీరు ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ ఎనర్జీ బయటకు. అప్పుడు దాకా మనం మార్పుల కోసం చదువుతాం. అది ఎగ్జామ్ రాయని అమ్మాయి బరువు తెచ్చుకుంటాం, అది కాదు చదవండి. ఫీల్ కావాలి. చదువుతుంటే సినిమా చూసినట్టు పుస్తకం చదువుతుంటే, అది సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా అంత ప్యాషనేట్గా చదవాలి. అప్పుడు మర్చిపోయే సమస్య ఏముంటుంది, భయం ఏముంటుంది, డౌట్లు ఎందుకుంటాయి. డౌట్ వస్తే తెప్పించుకోవడం కదా అంటే టీచర్ తోటి. ఇలాంటి అప్రోచ్ మనం టెక్స్ట్ బుక్స్ పట్ల, సబ్జెక్ట్స్ పట్ల ఉంటే అసలు మనకి ఎటువంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అర్థం కావు రూల్ ఏం లేదు. అర్థం కాకపోవడం వేరు, భయం వేరు కదా. అర్థం కాకపోవడం వల్ల భయం ఏర్పడచ్చు, కానీ అర్థం కాకపోవడం ఏముంటుంది తెలుసుకుంటే ఇంకా భయాలు ఎందుకుంటాయి. చాలా మందికి ఏంటంటే విషయం తెలుసు, ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు. కొంతమందికి రాసినప్పుడు మర్చిపోతా ఉంటాం. దాని పరంగా మనం సపరేట్ మాట్లాడుకున్నాం. మెమరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఎలా చదివితే ఎన్నిసార్లు చదివితే చాలా చెప్తారు, ఎన్నిసార్లు చదివితే ఎలా నేర్చుకోవడం ఎట్లా గుర్తుంటుంది, అవి మెమరీ టెక్నిక్స్ ఏం చేసుకోవచ్చు. కానీ బేసిక్ ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్యాషన్ లేకపోవడం, అయిష్టత ఉండటం వల్ల, భయాలు ఉండటం వల్ల ఇవన్నీ వస్తాయి. భయాలు, జ్ఞాపకశక్తి లోపము, టెన్షన్, ఒత్తిడి, ఎప్పటి వర్క్ అప్పుడు చేస్తున్నా వెలిగేషన్ చేస్తున్నా.